హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 91. ఆ మహిళ మందులను పల్లవికి ఇచ్చింది. తర్వాత పల్లవి కళ్యాణ్తో కలిసి ఇక కారులో బయలుదేరింది. కారు నడుపుతున్నప్పుడు కళ్యాణ్ ప్రశాంతంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఇక కారులో వాతావరణం పల్లవికి అనుకూలంగా ఉంది, ఎందుకంటే మాట్లాడే మనస్థితిలో ఆమె లేదు. శాంతి నిలయం దగ్గరకు రాగానే పల్లవి కళ్యాణ్ కు థ్యాంక్ యూ చెప్పింది. అతను కేవలం తలూపాడు. ఆమె కారు దిగబోతూ ఉండగా కళ్యాణ్ అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. కళ్యాణ్ అరచేతి వేడి పల్లవి చేతికి చర్మానికి అడ్డు లేకుండా తగిలింది. ఇక దానివల్ల ఆమె అతన్ని అరచేతిని వేడిని అనుభవించగలిగింది. కళ్యాణ్ తన సన్నని కళ్ళజోడులోంచి ఆమె వైపుకు చూస్తూ, నా ఫోన్ నెంబర్ నీకు ఇచ్చాను కదా, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయని అన్నాడు. అప్పట్లో పల్లవి కళ్యాణ్ కు డబ్బు తిరిగిచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒకసారి కలిశారు, కానీ ఒక్కసారి. ఆ రోజు ఆమె మీ సహాయానికి థ్యాంక్ యూ, నేను డబ్బు పంపించాను, దయచేసి చూసుకోండి అని అంది. దానికి కళ్యాణ్ సరే అని మాత్రమే జవాబిచ్చాడు. ఆ మాట చెప్పి అతను తన పట్టును చాలా తొందరగానే వదిలేశాడు. పల్లవి తలుపు తెరిచినప్పుడు అతను తన వెనక నుండి వచ్చేసారి ఇంత ఇబ్బంది పడుకో అని అనడం ఆమెకి వినిపించింది. కళ్యాణ్ అంటే ఎవరు అనుకోకండి, సిద్ధార్థ్. ఒకసారి పల్లవి వాళ్ళ అమ్మమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు కదా, సిద్ధార్థ్ కళ్యాణ్ అదన్నమాట. కళ్యాణ్కి హద్దులు తెలిసి మెలగడం బాగా తెలుసు. అతను మాట్లాడినప్పుడు అతని మాటలు ఒక పెద్దవాడు చిన్నవాళ్ళ పట్ల శ్రద్ధ చూపించినట్టుగా ఉన్నాయి. పల్లవి దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆమె కారు దిగి అతను వెళ్ళిపోవడాన్ని చూసింది, కానీ కిటికీ దగ్గర నుండి ఒక చేత కళ్ళు తననే చూస్తున్నాయని ఆమెకు తెలియదు. ఆ విల్లాలోని చెవులు బద్దలయ్యేంత నిశ్శబ్దం ఆవరించింది. పని మనిషి ఎక్కడా కనిపించలేదని పల్లవి గమనించింది. సాధారణంగా ఈ సమయానికి పని మనిషి ఇంకా నిద్రపోదు. ఆమె ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన సూట్ కేసు కోసం వెతుకుతూ పైకి వెళ్ళింది. తెరలు తీసి ఉన్న కిటికీల నుండి వెన్నెల గదిలోకి పడుతుంది కాబట్టి ఆమె దీపం వేయాల్సిన అవసరం రాలేదు. ఆమె అల్మారా తలుపు తెరిచి తను ఇంతకు ముందు దాచిన సూట్ కేసు అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. క్లిక్ దీపం వెలిగి గది మొత్తం ప్రకాశవంతంగా మారింది. దిగులుగా ఉన్న ముఖంతో రాహుల్ నెమ్మదిగా ఆమె వైపుకు నడిచి వచ్చాడు. అతని అందమైన ముఖంపై చీకటి నీడలు కమ్ముకున్నాయి. నువ్వేం వెతుకుతున్నావు? పల్లవి ఉలిక్కి పడింది. నీడలో దాక్కున్న దయ్యంలా అతను ఎంతసేపటి నుండి ఇక్కడే నిలబడ్డాడో అని ఆమె ఆశ్చర్యపోయింది. అతను కావ్య పుట్టినరోజు వేడుకలో ఉండాలి కదా, కానీ ఇప్పుడు అదంతా ముఖ్యం కాదు. పని మనిషి ఎక్కడా అని పల్లవి ప్రశ్నించింది. రాహుల్ ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా మళ్ళీ అదే అడిగాడు. నువ్వేం వెతుకుతున్నావు? నా సామాన్లు. వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? అతని గొంతు ప్రశాంతంగా ఉన్న కలవరపరిచేలా ఉంది. అతని గొంతు కోపం మంచిన ఉన్నట్టుగా ప్రమాదకరంగా వినిపించింది. పల్లవి ఒక అడుగు వెనక్కి వేసి బదులుగా ఒక ప్రశ్న వేసింది. నువ్వు ఒక నిర్ణయానికి రాలేదా? కావ్య బర్త్డే వేడుకల్లో అతను అన్న మాటలు కడుపులో గుద్దునట్టు అనిపించాయి. అలా చేయాల్సిన అవసరం లేదు. తనేమీ వెర్రిది కాదు, పిచ్చిది కాదు. ఆ క్షణంలో రాహుల్ ఆమెను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. పల్లవిలోని భావోద్వేగాల తుఫాను అప్పటికే సద్దుమణిగింది. ఆమె అంతకు ముందే కళ్ళ నీళ్ళన్నీ కార్చేసింది. పైగా ఇప్పుడు ఆవేశపడటం వలన ఏమీ ప్రయోజనం లేదు. గతంలో రాహుల్ని ప్రేమించడం మానేయాలనే ఆలోచన దాదాపు అసాధ్యంగా అనిపించేది, కానీ ఇప్పుడు కాదు. అతను చూపించే తీపి, ఆ వెంటనే వచ్చే మానసిక చెంపదెబ్బలు ఆమెను పూర్తిగా నిరాశింపచేసేశాయి. రాహుల్ ఏమీ మాట్లాడకపోవడంతో పల్లవి కొనసాగించింది. నువ్వు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం. నా షరతులు ఏమీ మారలేదు. మా బిడ్డను దక్కించుకునే హక్కు నీకు ఉండకూడదనేదే తప్ప నీ నుండి నాకేమీ వద్దు. రాహుల్ పెదవులు బిగించాడు. ఒక్క క్షణంలో అతని కళ్ళల్లోని నిర్లక్ష్యం మాయమై దాని స్థానంలో నిప్పులు చెరిగే చూపు వచ్చింది. అతను వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ఆమె చేతిని పట్టుకుని తలుపు కదిమి పట్టాడు. కొత్త వ్యక్తి వెతుక్కున్నావా? చెప్పు. ఎవరా ఎవరా వ్యక్తి? కళ్యాణ్. పల్లవి అయోమయంలో పడింది. ఈ విషయంలోకి కళ్యాణ్ ఎందుకు లాగుతున్నాడు? అతనితో తనకెంత పరిచయం ఉంది? పైగా తను ఏ తప్పు చేయలేదు. రాహుల్కి స్కిజోఫ్రెనియా ఏమైనా ఉందా? అతను పెట్టిన బలంతో నొప్పి పుడుతున్నా ఆమె అతన్ని పక్కకు తోసి, రాహుల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ బిడ్డ నీదే. పరీక్ష ఫలితాలు అదే నిర్ధారించాయి కదా అని ఎదురు తిరిగింది. రాహుల్ మంచులా చల్లని చూపుతో ఆమెను చూస్తూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది అతని ప్రవర్తన ఎందుకంత వింతగా ఉందో. నివేదికలో ఏదో తేడా జరిగి ఉండాలి.
ఆ నివేదిక ఎక్కడా అని పల్లవి గట్టిగా అడిగింది. తన కళ్ళతో చూసే వరకు ఆమె వెనక్కి తగ్గదు. నువ్వు దాన్ని నిజంగా చూడాలా? రాహుల్ వంకరగా నవ్వుతూ బదులిచ్చాడు. నువ్వేం చేశావో నీకిప్పటికీ తెలియదా? నీ తెలివి తక్కువ సీనియర్తో చివరికి నా బాబాయ్తో కూడా తిరిగావు. ఆ తర్వాత మహాపతివ్రతలో నటిస్తున్నావా? మన పెళ్ళైనప్పుడు నువ్వేమీ కన్యవి కాదు కదా. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అతను ఉమ్మేస్తున్న ప్రతి మాట అవమానకరంగా ఉంది. తలలోని తీవ్రమైన నొప్పితో అతను ముఖం చిట్లించాడు. ఇది విన్న పల్లవిలో ఎన్నో భావోద్వేగాలు ఉప్పొంగాయి. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక క్షణం పాటు ఆమెలోని బాధ రాహుల్ని కూడా బాధ పెట్టినట్టు అనిపించింది. చిటుక్కున పల్లవి చెయ్యెత్తి రాహుల్ చెంప మీద కొట్టింది. ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందంటే ఆమె చేతి ముద్ర అతని చెంపపై స్పష్టంగా కనిపించింది. రాహుల్, నువ్వు ఒక వెధవ్వి. పల్లవి కళ్ళ నిండా ద్వేషం, అసహ్యం నింపుకుని ఉమ్మేసినట్టు ఉంది. కోపంతో రగిలిపోతూ రాహుల్ ముఖం ఎర్రబడింది. అతను ఆమె గడ్డాన్ని పట్టుకుని నీ చెయ్యి విరిచేయమంటావా అని గర్జించాడు. అతను చెయ్యెత్తిన క్షణంలో పల్లవి కన్నీళ్లు వేడి ముత్యాల్లా జారి అతని చేతి వెనుక భాగాన్ని కాల్చాయి. రాహుల్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని గుండెలో ఏదో నొప్పి గుచ్చుకున్నట్టు అనిపించింది. అతను తన చేతి కింద ఉన్న పల్లవి ముఖాన్ని చూశాడు. ఒక్కసారిగా అతని మనసులో ఒక అసంబంధమైన ఆలోచన మెరిసింది. ఆమె కన్నీళ్లను ముద్దులతో తుడి చేయాలి అనిపించింది. కానీ ఆ ఆలోచన వచ్చినంత వేగంగానే దాన్ని పక్కకు నెట్టేశాడు. ఏమీ మాట్లాడకుండా అతను ఆమెను వాష్రూమ్ గదిలోకి లాక్కెళ్లి తొట్టిలోకి తోసి షవర్ ఆన్ చేశాడు. చల్లటి నీళ్లు జల్లుగా ఆమె నెత్తి నుండి కాలి వరకు తడిపేస్తూ కురిశాయి. కళ్ళు గట్టిగా మూసుకుని ఆమె అతని పట్టు నుండి విడిపించుకోవడానికి పోరాడింది పల్లవి. నువ్వేం చేస్తున్నావు రాహుల్? ఆమె మాటలు పూర్తి చేయక ముందే రాహుల్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. గుండెలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత ఏ హెచ్చరిక లేకుండా ఇక ఆమెను అలానే చూశాడు. వాష్రూమ్ గదిలో హీటర్ లేదు. షవర్లోని చల్లటి నీళ్లు పల్లవి ఎముకల వరకు వణికించాయి. ఆమె చలితో వణికిపోయింది. కానీ ఆమెకు చలి కంటే ఎక్కువగా అవమానం అనిపించింది. ఆమె తన గుండెని చేతులతో కప్పుకుని అదుపు లేకుండా వణికిపోయింది. ఆమె ముఖం తడిచిపోయింది. కానీ అది నీళ్ళ లేక కన్నీళ్ళ అని చెప్పడం అసాధ్యం. రాహుల్, నువ్వంటే నాకు అసహ్యం. పల్లవి ఆకులా వణికిపోతూ ఉమ్మేసినట్టు ఉంది. చివరికి ఆమె కళ్ళు తెరిచి అలసిపోయిన గొంతుతో విడాకులు తీసుకుందామంది. ఆమెకి భరించలేదు. బహుశా ఈ పెళ్లి మొదటి నుంచే నాశనం అవ్వాలని రాసిపెట్టి ఉంది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. పల్లవి కన్నీళ్లు ఆపుకోవడానికి తన తలను పైకెత్తింది. ఒకప్పుడు మెరిసే ఆమె కళ్ళు ఇప్పుడు బూడిద రంగు పొగ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఒక క్షణం పాటు రాహుల్ ఆమె కళ్ళల్లో నిస్సహాయతను చూశాడు. ఆమె తనను ఎందుకు అలా చూస్తుంది? తప్పు చేసిన ఆమె అలాంటి చూపు ఎలా చూడగలదు? విడాకులా? రాహుల్ ఆమె గడ్డాన్ని పైకి లేపి ఎగతాళిగా నవ్వాడు. ఈ బంధం ఎప్పుడు ఎలా ముగియాలో నిర్ణయించేది నేను మాత్రమే. నీకు బయటపడాలని ఉంటే నేను ఈ ఆట ఆడడం పూర్తయ్యే వరకు నువ్వు వెయిట్ చేసి ఉండాల్సిందే. ఆ మాటలు అన్న వెంటనే అతను తన టైను బలంగా లాగి ఆమె గుండెను కప్పుకున్న చేతులను కట్టేసి ఆమె తల పైకెత్తాడు. చివరికి వాటిని తలపైన ఉన్న షవర్ ర్యాక్ ని కట్టాడు. కానీ అతను ఇంకా ఆపలేదు. అతను ఆమె కాళ్లను కిందకి నొక్కి ఆమెను ఒక అవమానకరమైన ప్లేస్ లో బలవంతంగా నెట్టాడు. పల్లవికి బుర్ర ఖాళీ అయిపోయింది. ఆమె చేతులు తలపైన కట్టబడి ఉన్నాయి. కిందకు నొక్కబడిన కాళ్ళు నొప్పితో బాధ పెడుతున్నాయి. నన్ను వదులు రాహుల్. రాహుల్, నన్ను వదులు. పల్లవిని ఒక తీవ్రమైన ముద్దులో బంధించాడు. నిస్సహాయంగా పల్లవి అతన్ని ముద్దు పెట్టుకునివ్వటం తప్ప ఏమీ చేయలేకపోయింది. పల్లవి పెదవులు ఎర్రగా వాచిపోయేంత వరకు రాహుల్ సంతృప్తి చెందలేదు. పల్లవి సమాధానం ఇచ్చేలోపే రాహుల్ ఎగతాళిగా నవ్వాడు. సరేలే, నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఇతరులు వాడారు. నాకు మురికిగా అనిపిస్తుంది. అతని ఉద్దేశం అర్థం కావటానికి ఆమెకు ఒక క్షణం పట్టింది. రాహుల్ ఆమె ముందు నిలబడ్డాడు. ఒక్కసారిగా పల్లవికి విషయం అర్థమైంది. ఆమె ముఖం బాధగా మారింది. అతన్ని విదిలించుకోలేక ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె గొంతు వణికింది. నీకు పిచ్చి పట్టింది. నా దగ్గర నుంచి దూరం జరుగు. అతను సరైన కోణం కోసం తనని సర్దుబాటు చేశాడు. తన సున్నితమైన వేలి కొనలతో ఆమె సుకుమారమైన గెడ్డాన్ని పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. ఇక నిర్ణయం నీ చేతుల్లో లేదు. అకస్మాత్తుగా పల్లవి కళ్ళు తెరిచింది. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. కోపంతో అతని వైపుకు నిప్పులు చెరిగే చూపు చూసింది. నువ్వు హద్దు మీరాలని చూస్తే
నేనేం చేస్తానో నాకే తెలియదు అంది. ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. రాహుల్ కొంటిగా నవ్వాడు. నీకు నీ బిడ్డ వద్దనుకుంటే నీ ఇష్టం. అతన్ని ఒక్క మాట ఆమె అదుపు చేయగల శక్తిని కలిగి ఉంది. కడుపులోని బిడ్డ కోసం పల్లవి ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేదు. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కావ్యతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? రాహుల్ ముఖంలో క్రూరమైన నవ్వొచ్చింది. మన ఇద్దరం చాలా వరకు కలిసి ఉన్నాం కాబట్టి నేను నా దగ్గర ఉంచుకున్నాను. ఈ విషయం నీకు తెలిసే ఉండాలి. ఒక మగాడికి చిరాకు వచ్చినప్పుడు అతను తరచుగా తొందరపడి తెలివి తక్కువ మాటలు మాట్లాడతాడు. రాహుల్ మంచులా చల్లగా ఆమెను సమీపించి బొంగురుపైన గొంతుతో, నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవాలని కూడా అనుకోకు, నువ్వు దానికి తగవు అని అన్నాడు. పల్లవి ఒకసారిగా గట్టిగా అరిచింది. ఆమె ముఖం ముదురు ఎరుపు రంగులోకి మారింది. ఓ, ఆమె వేదనతో కూడిన వ్యక్తీకరణను చూసి అతను హేళనగా నవ్వాడు. ఇలాంటి అనుభవం నీకిదే మొదటిసారా? మంచిది, నన్ను చాలా కాలం మోసం చేశావు. నీ మొదటిసారి నేనే దక్కించుకున్నాను. ఆ క్షణంలో పల్లవి ఆలోచనలన్నీ ఆవిరైపోయాయి. ఆలోచించడానికి కానీ ఎదిరించడానికి కానీ ఆమెకి ఏమాత్రం శక్తి లేకపోయింది. రాహుల్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతని శరీరం అంతా చాలా బాధగా మారిపోయింది. అది అతనికి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన అనుభూతిని ఇచ్చింది. అతని వేళ్లు ఆమె మెత్తటి బుగ్గల మీదకు తడబడ్డాయి. కానీ అతను అప్పటికే ప్రాణం లేని శరీరంలో మారిపోయినట్టు భావించాడు. పల్లవి కళ్ళ నుండి కన్నీళ్లు ఏరులై పారాయి. వారు పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు అతన్ని నువ్వు దానికి తగవు అనే మాటతో ముక్కలయ్యాయి. అతనికి ఆమె కేవలం తన కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమే. ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి ఆమె శరీరం అంతా పాకింది. పల్లవి ముఖం ఎరుపు రంగులోకి మారింది. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుపోయాయి. నోరు మూసుకుని ఉండటంతో పెద్దగా శబ్దం చేయలేక ఆమె బలహీనంగా అనిపించింది. కొద్దిసేపటికి ఆమె చూపు మసకబారి ఆమె ప్రపంచం మొత్తం తెల్లటి పొగ మంచులో కప్పబడిపోయింది. ఈ స్థితిలో ఆమెకు స్పష్టంగా కనిపించిన ఏకైక రూపం తెల్లటి షర్ట్ వేసుకుని ఆమెతో ఏదో పిచ్చి పని చేస్తూ వికారంగా నవ్వుతున్న మనిషి మాత్రమే. చివరికి ఏదో తేడాగా ఉందని గ్రహించిన రాహుల్ వెనక్కి జరిగి ఆమె బుగ్గని గిల్లి అడిగాడు, ఏమైంది? మాట్లాడలేని స్థితిలో పల్లవికి వికారంగా నీరసంగా అనిపించింది. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అంటే తను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతానేమో అనిపించింది. వెంటనే రాహుల్ కళ్ళు చిన్నవయ్యాయి. ఒక మూల ముడుచుకుని ఉన్న పల్లవి నుదుటిపై చెమట బిందువులు ఏర్పడ్డాయి. ఆమె ముఖం నొప్పితో వంకర తిరిగిపోయింది. తన అరచేతిని ఆమె వీపు కానించి ఆమె ముఖాన్ని తన గుండెకు నొక్కుతూ రాహుల్ కిందకి వంగి ప్రశ్నించారు, ఏమైంది? పల్లవి కళ్ళు గట్టిగా మూసుకుంది బాధతో. ఆమె స్పష్టంగా బాధపడుతున్నట్టు కనిపించింది. ఆమె వైపుకు చూస్తూ రాహుల్ ఆజ్ఞాపించాడు, త్వరగా పోని. కారు పార్కింగ్ లో ఆగింది. రాహుల్ పల్లవిని నేరుగా స్త్రీల వైద్య పరీక్ష గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక వైద్యుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వేచి చూస్తున్నప్పుడు మోహన్ వచ్చాడు. అతను రాహుల్ ముఖంలోని భావాన్ని గమనించి, మందులు వేసుకున్నావా అని ప్రశ్నించాడు. రాహుల్ ముందు తలూపి తర్వాత కాదని తలూపాడు. ఎక్కడవి? దాన్ని తిండిలా తింటావేంటి అని వేసుకుంటున్నావా? రాహుల్ కోపంగా ముఖం చిట్లించాడు. కానీ ఏమీ బదులివ్వలేదు. స్పష్టంగా అసంతృప్తిగా ఉన్న మోహన్ ఒక చిన్న డబ్బా తీసి అందులో నుంచి కొద్దిగా మందులు ఇచ్చాడు. ఇవి 1 వారానికి, అప్పటిదాకా మళ్ళీ అడగొద్దు. వాటిని తీసుకున్న రాహుల్ ఇక ఆదిత్య ఇచ్చిన మినరల్ వాటర్ తో కొన్ని మాత్రలు మింగాడు. రాహుల్ స్థిరమైన చూపు వార్డు వైపే ఉండడానికి గమనించి మోహన్ తలూపాడు. నీకు ఆవేశం వచ్చినప్పుడు పల్లవికి దూరంగా ఉండు. నిన్ను తట్టుకోగలదని అనుకుంటున్నావా? నువ్వు చికిత్స కొనసాగించడం గురించి సీరియస్ గా ఆలోచించాలి. అదుపు కోల్పోయి తర్వాత పశ్చాత్తాప పడటం నీకు ఇష్టం లేదు కదా? మోహన్ జాగ్రత్తగా మాటలు ఎంచుకున్నాడు. ఇక బైపోలర్ డిజార్డర్ ప్రభావాలు రకరకాలుగా ఉంటాయని, అతని ఆత్మ నిగ్రహం ఉన్నప్పటికీ ప్రమాదాలు జరగవచ్చని అనుకున్నాడు. సాధారణంగా అతను అమితంగా విలువనిచ్చే వస్తువులు లేదా వ్యక్తులకు ఏదైనా జరిగితే అతను పూర్తిగా అదుపు కోల్పోతాడు. ఇదో రకమైన నీరసం అన్నమాట. చూద్దాం మరి.